మిత్రులారా, పరిగి నియోజకవర్గం, పరిగి మండలం, మరి నస్కల్ గ్రామ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి చెవెల్లె పార్లమెంట్ మెంబర్ అయినటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, మరి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు డాక్టర్ టి రహమోన్ రెడ్డి గారు, మరి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు కూడా అక్కడ ముఖ్య అతిథులుగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారంట. సో వాస్తవానికి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మరి నస్కల్ గ్రామంలో పలు అభివృద్ధి పేర్లు పెట్టడం ఎందుకో కూడా అర్థం కావట్లేదు వీళ్ళు. కానీ అక్కడ కస్తూర్బా గాంధీ అనే ఒక స్కూల్ ఉంది. మరి ఆ స్కూల్ భవనం, కొత్త భవనం ఓపెనింగ్ మాత్రం వీళ్ళు ఇచ్చేసిండ్రు మిత్రులారా. కానీ అక్కడ ఒకటి విషయం ఏంటంటే, అక్కడ ఒక చిన్న సంఘటన కూడా జరిగింది. సంఘటన అంటే ఒక ప్రోటోకాల్ తెలియదు అసలు వీళ్ళకు. ప్రోటోకాల్ తెలియదు, వాళ్ళు తెలుసుకోవాలని మేము ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ అనేది పార్టీలకు అతీతంగా ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, ప్రజలకు ఒక సేవ అందించాలే జిల్లా కలెక్టర్ బాధ్యత అది. కానీ ఇక్కడ ఏం చేసిండ్రు, స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కార్యకర్తల పాపం వాళ్ళకి తెలుసో తెలియదో ప్రోటోకాల్ ప్రకారం, కానీ వాళ్ళు ఏం చేసిండ్రంటే కాంగ్రెస్ కలర్తో ఒక బ్యానర్ వేసి, మరి ఆ బ్యానర్లో కలెక్టర్ ఫోటో, మరి అలాగే కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి. అతను మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఈ పార్టీ నాయకుడు, సరే ఓకే, కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్మోహన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, సో నస్కల్ గ్రామంలో ఇంకా పెద్ద పెద్ద నాయకుల ఫోటోస్ ఆ బ్యానర్లో ఉన్నాయంటే దాని గురించి మనకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు బ్యానర్ వేసుకుంటారంటే దానికి మనం ఎట్లాంటి మాట కూడా మనం మాట్లాడం. కానీ ఇక్కడ ఏమొచ్చింది అంటే ప్రాబ్లం, అధికారికంగా ఉన్నటువంటి ఒక జిల్లా కలెక్టర్ గారి ఫోటో తీసుకుపోయి అక్కడ పార్టీ కలర్లో వేయించినటువంటి ఆ బ్యానర్లో అతని ఫోటో పెట్టి ఇది చాలా అవమానపరచడం అని కూడా అంటున్నాం. ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదు అసలు. ఇది 100% రాంగ్ వేవ్. ఇది చాలా తప్పుడు. ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి గారికైనా కొంచెం సోయి ఉండాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోయి తను టోటల్గా కాంగ్రెస్ పార్టీ బ్యానర్లో ఉంటే అది అసలు ఈ బ్యానర్ ఇట్లా ఏపించడం ఎందుకు? సరే, ఇప్పుడు రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటే కొండ విశ్వేశ్వర రెడ్డి, రామ్మోహన్ రెడ్డి వీళ్ళు ఒక బ్యానర్ మీద ఉన్నారంటే అది వేరు. దాని గురించి మనం ఒకటి పక్కకు పెడితే, మరి అధికారికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి ఫోటో తీసుకుపోయి అదే బ్యానర్ లో పెట్టడం అయితే ఇది చాలా రాంగ్ కదా. అసలు మీకు ఆ బ్యానర్ వేసిన వ్యక్తులకు ఎవరికో కానీ తెలుసుకోవాలి, గైడెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే వేరే ప్రోటోకాల్ ప్రకారం, ప్రోటోకాల్ చాలా వెరీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ సింబల్స్, కాంగ్రెస్ బ్యానర్లో తీసుకుపోయి మరి అక్కడ జిల్లా కలెక్టర్ గారి ఫోటో వేయడం అనేది మాత్రం ఇది చాలా చాలా తప్పు. మీకు తెలియకపోతే తెలుసుకోవాలి, తెలివైన వ్యక్తులను అడిగి తెలుసుకోవాలి. కానీ ఇలా చేసుడు మాత్రం చాలా రాంగ్ వేవ్. ఇది గతంలో కూడా డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో పరిగి మండల ఎంఆర్ఓ గారు కూడా తన బర్త్డే సెలబ్రేషన్ లో మరి బహిర్గతంగా ప్రజల ముందుల నడి రోడ్లోకి వచ్చి బయటికి వచ్చి తన బర్త్డే సందర్భంగా కేక్ కూడా కట్ చేసింది. దయచేసి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా రాజకీయాలు చేస్తే మరి ప్రజల కోసం ఎవరు ఉంటారు? ప్రజల తరపున ఎవరు నిలబడతారు? ఇప్పుడు రాజకీయాలు అంటే ప్రతిపక్షంలో ఎంత క్యాడర్ ఉంటుందో అధికారంలో ఉన్న వాళ్ళకి ఉండగా అంతే క్యాడర్ ఉంటుంది కదా. మరి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఏం చేస్తారు? ఆ పార్టీ కార్యకర్తల కోసం, ఆ పార్టీ వ్యక్తుల కోసం మాత్రమే పని చేయాలని ఇక్కడ అధికారులకు చెప్తారు. మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వ్యక్తుల గురించి ఎవరు ఆలోచిస్తారు? సో కాబట్టి అధికారంలో ఉన్న నాయకులైనా సరే, మరి ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఆఫీసర్లు అయినా సరే, మీరు అందరు కూడా ప్రజల కోసం పని చేయాలి. మీకు అందరు సమానమే. మీరు అధికారంలోకి వచ్చినాక అందరు సమానంగానే చూడాలి. ప్రజల అభ్యున్నతి కోసం మీరు అందరు కూడా పోరాడాలి. కానీ ఈ విధంగా రాంగ్ గైడెన్స్ తోటి పోతే మాత్రం సొసైటీలో ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చినట్లు మీదైతే చెప్తున్నాము. సో దయచేసి నెక్స్ట్ టైం ఇట్లాంటి తప్పులు కాకుండా ఇంకొకసారి రిపీట్ కావద్దు. ఇప్పటికే ఎంఆర్ఓ గారు చేసినటువంటి పెద్ద ఇష్యూ అది. మళ్ళీ ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఫోటో తీసుకుపోయి అక్కడ ఇవ్వడం అనేది చాలా 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 తప్పు ఇది. కాబట్టి కొంచెం గైడెన్స్ నేర్పియాలని మేము కోరుకుంటున్నాం.